అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగుకి స్వాగతం. ఈ రోజు వాలంటీర్ల పరిస్థితి రోడ్డుపైకి వచ్చిందని ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడైతే ఒక వికలాంగుడు కూడా మనతో ఉన్నాడు. ఆయన సమస్య ఏంటనేది తెలుసుకొని గవర్నమెంట్ కి చెప్తాం. 5 years వాలంటీర్ జాబ్ చేస్తున్నాను, ఖచ్చితంగా చేసినాను. మాకు ఆ పార్టీ ఏ పార్టీ వచ్చినా మేము ఖచ్చితంగా చేస్తాము. ఒకటి మమ్మల్ని వాలంటీర్గా తీసుకొచ్చి వికలాంగులైనా కూడా వాలంటీర్ పని తను కష్టంతో బండి పైన వెళ్తూ కూడా ఆయన చాలా సేవ చేసేటట్టు కూడా ఆయన చెప్పొచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయమని వాళ్ళందరూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి గారికి మా విన్నపం సార్, ఇది మేము మిమ్మల్ని అర్జించుకుంటున్నాం సార్. దయచేసి మా యొక్క ఈ యొక్క సేవ అన్నారు కదా, ఉద్యోగం కూడా కాదు, ఇది సేవ అన్నారు. ఈ సేవని నిలబెట్టండి సార్. దయచేసి మీరు ఉద్యోగాలు ఇస్తాము అని అనౌన్స్ చేశారు కదా సార్. కనీసం మాకు ఈ సేవా దృక్పథంతో ఉన్నటువంటి ఈ వాలంటీర్ ఉద్యోగాన్ని మాకు తిరిగి ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. 5 సంవత్సరాల నుంచి మేమందరం మా పిల్లల్ని, మా బాధ్యతల్ని, మా కుటుంబాన్ని అన్నిటినీ పక్కన పెట్టి ప్రజలందరి కోసం సేవ చేస్తాం సార్. మీరు ఇచ్చిన 50 ఇళ్ళు, 100 ఇళ్ళు, 150 ఇళ్ళు, అన్ని ఇళ్ళు మాకు ఈ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పథకాలను అందరికీ అందించాం సార్. కావాలంటే మీరు ఏ ఇంటి దగ్గరకన్నా వెళ్ళండి, వీళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అని చెప్పి మేము ఎవరికి ఏ పథకాలని ఆపలేదు సార్. తీసుకున్న వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ వాళ్ళు బాగానే ఉన్నారు సార్, ఆ పార్టీ వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో అన్యాయం అయింది. మాలాంటి వాలంటీర్లు ఇంతమంది సార్ ఇప్పుడు నడి రోడ్లో ఉన్నాం సార్. మా పరిస్థితులంతా నడి రోడ్లో ఉంది సార్. మేము దీని మీద ఆధారపడి బతికే వాళ్ళం సార్. మా పిల్లల్ని పోషించుకోవాలి, మా ఇల్లు గడవాలంటే దయచేసి మీరు మాకు ఈ జాబ్ని ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. వాలంటీర్ ఉద్యోగాలు చేశారు, అలా చాలా మంది ఆ ఉద్యోగాల కోసం ఎంతో మంది బాధపడుతున్నారు. మీకు నమస్కరించి ఆ జాబులకు అందరికి ఇచ్చేయండి సార్, నేను వేడుకుంటున్నాను సార్. అది నాకు కావాల్సింది ఉన్నారు. దీనికే దగ్గర ఎంతమంది బతుకుతా ఉన్నారు సార్. ఆ ఉద్యోగాలు నాకు ఇచ్చేయండి సార్. మా బాబు 5 ఏళ్ళని క్లాస్ ఫస్ట్ మా బాబు హ్యాండిక్యాప్డ్ అయినా అంత బాగా చేసిన సార్ డ్యూటీ. సచివాలయానికి వచ్చి అడగండి, ఏ సార్ నన్ను అడగండి, మా బాబు అంత ఎక్సెంట్రీ చేసినాడు ఆ జాబ్ వరకు. ఇప్పుడు కూడా నాకు ఆ జాబే కావాలి మా బాబు కానీ నేను ఏడుకుంటున్నాను సార్. వ్యవస్థ అంతా కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు స్పందన జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ లో మనం ఇస్తాము. వాలంటీర్లు అందరూ కూడా ఏ సమస్య వచ్చారనేది కూడా ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. అదేవిధంగా వీళ్ళ సమస్య ఏంటనేది కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము శ్రీకాళహస్తి అర్బన్ వాలంటీర్ సార్. మేమందరము కరోనా టైంలో చాలా ఇదిగా చేశాము. మేము మా స్వతహాగా మేము రాజీనామా చేసే పని అయితే ఆ టైంలోనే మేము రాజీనామా చేసి ఉండేవాళ్ళము. ఇప్పుడు బలవంతాన మా చేత రాజీనామా చేయించారు. 5 సంవత్సరాలుగా 5,000 జీతంతో, ఓన్లీ 5,000 జీతంతో పని వాళ్ళకు కూడా శాలరీ పెంచుతారు. కానీ మాకు మాత్రం ఓన్లీ గౌరవ వేతనం అనే పేరుతో 5,000 జీతంతోనే 5 సంవత్సరాలు చేసిన వాళ్ళమే సార్. ఇక్కడ చేసిన సార్ మేము పెట్టలేదు సార్. మా చేత బలవంతాన పార్టీయే వస్తుంది మిమ్మల్ని తీసుకోవాలి అనుకుంటే సార్. యాక్చువల్గా అయితే కొంతమంది ఊళ్ళోనే లేను సార్. నేనైతే పర్సనల్ గా ఊళ్ళోనే లేను సార్. నా సైన్ వేరే వాళ్ళు పెట్టించి చేసేసారు సార్. కొంతమంది 25వ తారీఖు పెడితే 23వ తారీఖు టెర్మినేట్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కరిని టెర్మినేట్ చేసేస్తున్నారు. ఈ విధంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు సార్? ఈ విధంగా ఎవరు చేశారంటే పార్టీ వాళ్ళు చేశారు సార్. మేము ఇప్పుడు మళ్ళీ పేర్లు అవన్నీ చెప్పలేము సార్. ఎందుకంటే మాకైనా ఇప్పుడు మేము చాలా మంది చెప్తున్నారు, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి. మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు మమ్మల్ని చూసుకోరు ఎవరు. ఎంతమంది ఇక్కడికి వచ్చారు? అవును సార్. వీళ్ళల్లో స్వచ్ఛందంగా రాజీనామా పైన సంతకం పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు రాలేదు సార్. కాళహస్తిలో 388 మంది ఉంటే 388లో స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఇక్కడ ఎవరు లేదు సార్. ఓన్లీ ఎంతమంది వచ్చాం? 100 మెంబర్స్ వచ్చాం ఇక్కడికి. 200 మెంబర్స్ రాలేదు సార్. వాళ్ళు ఏంటంటే మాకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లేదంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మాకు తెలియదు. మేమైతే స్వచ్ఛందంగా చేయలేదు, మాకు పార్టీతో సంబంధం లేదు. మేము పార్టీకి అతీతంగా ఏ పార్టీకి ఏం స్కీమ్ వస్తుందని చూడలేదు. ఒక మెంబర్ ఉన్నారా, ఆ మెంబర్ కి స్కీమ్ వస్తుందా రావట్లేదా, ఏ స్కీమ్ ఎలిజిబుల్, ఆ స్కీమ్ వస్తే ఆ స్కీమ్ ఇప్పించాము. మేము రోడ్లు దిగాము, కరోనా టైంలో చేసాము. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు. అదంతా పట్టించుకోకుండా మా విధి నిర్వహణ అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగము
ఏదైనా ఫ్యూచర్ లో మాకు ఫ్యూచర్ బాగుంటుంది అని చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు సార్. మాకు ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది. ఏజ్ బార్ అయిపోయిన తర్వాత మేము బయట చూసుకోవాలంటే చూసుకోలేము, ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే వెళ్ళలేము. ఇది ఉద్యోగం ఉంది చేసుకుంటూ ఉన్నాము. మాకు దయ ఉంచి రాజీనామా ఇచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా వాళ్ళు? సార్ అవుతుంది సార్. ఎప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాతే సార్. ఎలక్షన్ కోడ్ తర్వాత అందులో చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎప్పుడైతే పెంచుతామన్నారో అప్పటి నుంచి ప్రెజర్ ఎక్కువ అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చి రిజైన్ చేయమన్న వాలంటీర్ని ప్రెజర్ పెడితే కేసు పెట్టమన్నారు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. సంతకాలు పెట్టగానే వాళ్ళే పెట్టుకునేసి వాళ్ళే ఇచ్చేసినారు. రాజీనామా చేస్తే మొత్తం 388 మంది చేయాలి, లేకపోతే అందరినీ విధుల్లోకి తీసుకోవాలి. 30 మందిని తీసుకోవడము, మిగతా వాళ్ళని బలవంతంగా ప్రెజర్ చేశారు. మిమ్మల్ని ఎందుకు చేయలేదంటే మమ్మల్ని చేసినట్టు ఆ 30 మందిని చేస్తుంటే మేము సంతోషిస్తాం. ఏమంటే కలిసి వచ్చాం అందరం, ఇస్తే పని అందరం కలిసి చేయాలి. వాళ్ళు మాత్రం బలవంతంగా చేయలేదంటే వాళ్ళకి అధికార ఒత్తిడి ఉందన్నమాట. మేము ఉన్నాము, మీరు చేయబాకండి అని సపోర్ట్ ఉందన్నమాట. కొంతమంది మాకు ఒత్తిడి అనమాట. మీరు చేస్తారా చేయరా, నెక్స్ట్ మేమే చేయకపోతే బయట తిరిగితే కేసులు పెడతాం, ఫోటోలు తీసి కేసులు పెడతాం అనే ఇక్కడికి మేము భయపడి చేసాం. దానిలో పోతుంటాము. ఎవరు చేయలేదు, మాలో కొంతమందికి డిగ్రీ లేదన్నా, 8+ కూడా 35 వస్తుంది. మమ్మల్ని పాత వాళ్ళని విధుల్లోకి తీసుకొని మా ఉద్యోగం మాకు ఇప్పించండి. డిమాండ్ ఏం లేదన్నా, మాకు బతుకు తెరువు కల్పించాలి. మేము డిమాండ్ అడగట్లేదన్నా. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉంటాయి. మేము ఇంటర్ 10th క్వాలిఫికేషన్ తో వచ్చాము, హౌస్ వైఫ్లు. మాకు ఈ పని స్వచ్ఛందంగా మేమే ఇష్టపూర్వకంగా వచ్చాము. ఈ పని చేసుకోవడంలో మాకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు బయట ఆడ పని అవకాశం దొరకదు, దొరికినా టైం సెట్ కాదు. మాకు కుటుంబం ఉంది. ఈ 5,000 మీద నేను బాడుగు కట్టుకుంటున్నానన్నా. నా భర్తతో నాకు డైవర్స్ అయింది. ఈ 5,000 నుంచి నేను 2,500 బాడుగు కట్టుకుంటా. 2,500 వచ్చే సంక్షేమ బియ్యం, రేషన్ బియ్యం తింటూ నా బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానన్నా. మేము డిమాండ్ చేయట్లే. నాలాగా కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చెప్పుకోని వాళ్ళు ఉంటారు. నాకు 3 పూట్ల అన్నం మా అమ్మ పెడతాంది అనమాట. మా ఉద్యోగ అవకాశాలు మాకు ఇప్పించండి. ఎక్కువ చదివిన వాళ్ళకి మీరు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వేరే ఉద్యోగాలు ఇస్తానన్నారు. అట్టాటోళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది. మాలో ఇప్పుడు వీళ్ళందరూ గృహిణీలు అనమాట, బయట వెళ్ళలేము. కాబట్టి మాకు ఏజ్ లిమిట్ వద్దు, మా ఉద్యోగాలు మాకు ఏంటన్నా. మాకు పార్టీలు అవంతా వద్దు. మేము రాజకీయంగా మాట్లాడటం లేదు. ఏదో మధ్య తరగతి పేద కుటుంబంలో నుంచి వచ్చాము. మా పరిస్థితి అర్థం చేసుకుంటారని సీఎం సార్కి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ సార్కి ఒక అర్జీని మీకు అందజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేమేమన్నా తప్పుగా మాట్లాడుంటే దయ ఉంచి మమ్మల్ని క్షమించండి అన్న. కాకపోతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎటు చెప్పలేని బాధ్యత మీది. మీరు మాకన్నా పెద్ద ఉద్యోగస్తులు. మేమేమంటే మాకు పర్మనెంట్ లేదు కదా. ఆ రోజు అడిగినట్టు మమ్మల్ని రిజైన్ లెటర్ ఇచ్చినప్పుడు అడగల ఎవరు. అడుగుంటే మేము ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళం కమిషనర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాము, మా సచివాలయాలకు ఎందుకు వెళ్ళమన్నా ఒకసారి ఆలోచించండి. మాకు ప్రెజర్ అట్టుంటది. అడిగితే వాళ్ళని పక్కన తీసి పెట్టేస్తారు, వీళ్ళు అడిగారు అని మాకు ముద్ర ఇచ్చేస్తారనమాట. ఈ పార్టీ ఆ పార్టీ అని. మాకు పార్టీతో పని లేదన్నా. మాకేదో పొట్ట కూడు తిరగటానికి 5,000. ఇప్పుడు 5,000కే కష్టం చేశాను. నాకు 2 సార్లు కరోనా వచ్చింది. ఇప్పుడు 10,000కి మేము ఎందుకన్నా వద్దనుకుంటాము. ఇంకా మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన్యవాదాలు.